హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. మన తెలుగువారు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులో ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. పండుగలలో మన సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైన మరియు ప్రాముఖ్యమైన ఇది పెద్ద పండుగ. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే మన సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. అంటే సూర్యుడు మకర రాశిలోకి మకర సంక్రమణ అంటే మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ పండుగ 3 రోజులు వస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తారీఖుల్లో వస్తుంది. ఈ పండుగను 3 రోజులు చేస్తారు. మొదటి రోజు భోగి అని, రెండో రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమగా జరుపుకుంటారు. హ్యాపీ భోగి సంక్రాంతి పండగే. భోగి అంటే పండగ కాదండి. ఈ పండుగ సమయంలో రైతు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది. వాళ్ళ ఇంటికి ధాన్యం మహాలక్ష్మిలాగా ధాన్యాలు వస్తాయి కాబట్టి దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు, పల్లె వాతావరణం, భోగి మంటలు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు, కోడి పందాలు ఇవన్నీ మనం సంక్రాంతి పండుగలో చూస్తాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాలకు వలస వెళ్ళిన వారంతా తమ స్వగ్రామాలకు చేరుకుని అందరితో కలిసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఈ సంక్రాంతి పండుగకు పల్లెటూరులన్నీ ఎంతో సందడిగా కనిపిస్తాయి. ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఎంతో ఆనందంగా జరుపుకుంటాం కదండి. ఈ పండుగ మొదటి రోజు భోగి రోజున తెల్లవారుజామున ఇంట్లో పేరుకుపోయిన చెత్త సామాన్లు, చెత్త చెక్కలు, పిడకలు, కర్రలు, వేస్ట్ ఇవన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేస్తారు కదండి. ఇలా చేయటం వలన వారికి దురదృష్టాలన్నీ పోతాయి. పాత సామానంతా తగలబెట్టేసేసి ఇంట్లో కొత్త న్యూ ఇయర్ లాగా చక్కగా మంచి జరగాలని, దురదృష్టాలన్నీ పోతాయని ప్రజల నమ్మకం. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు రంగురంగుల ముగ్గులు వేయటం, భోగి స్నానాలు చేయటం, కొత్త బట్టలు వేసుకోవటం, అలాగే పిల్లల్ని చక్కగా రెడీ చేయించడం ఈ భోగి రోజున చేస్తూ ఉంటాం. భోగి రోజున సాయంత్రం వేళలో పిల్లలకు చక్కగా భోగి పండ్లు పోస్తాం కదండి. చక్కగా భోగి పండ్లు పువ్వులు వాళ్ళ తల మీద పోస్తూ ఉంటాము. అలాగే భోగి రోజు సాయంత్రం వేళలో బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి చక్కగా ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు పెడుతూ ఉంటారు. ఎంతో చూడముచ్చటగా అందంగా ఉంటాయి. అలాగే పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. రైతులకు పంట చేతికి వచ్చిన సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండి నైవేద్యం ఇంద్రుణ్ణి, విష్ణువునికి పూజిస్తారంటండి. రెండవ రోజు అయిన సంక్రాంతి పండుగ రోజు రంగురంగుల ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి సందడి చేస్తారు ఆడవాళ్ళు. ఈ పండుగ రోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వుల వంటలు, చెరకు, పసుపు, కుంకుమ ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని ప్రజల నమ్మకం అండి. ఎప్పటి నుంచో నమ్ముతూ ఉంటారు. ఇంకపోతే 3వ రోజు కనుమ రోజు. ఈ పండగ చివరి రోజు ఈ కనుమ రోజు ప్రజలు పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. వారి ఇంట్లో ఉండే పశువులను చక్కగా అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం ద్వారా తమ ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అదిగోండి నా చిట్టి తల్లి చక్కగా రెడీ అయిపోయింది. అదిగోండి గంగిరెద్దులు కూడా వస్తాయి కదా. గంగిరెద్దులు అన్నీ సందడిగా ఉంటుంది. కోడి పందాలు, గంగిరెద్దులు, ఇంకా ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా మనం సంక్రాంతి పండుగ రోజు చూస్తాం. అందరం కలిసి ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని అదిగోండి మా అమ్మ వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళు, మేము అందరం కలిసి పిల్లలకి చక్కగా భోగి పళ్ళు పోస్తున్నాము. చాలా సంతోషంగా అందరం కలుసుకునే పండుగ, మరి పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ. లాస్ట్ రోజు అందరూ కలిసి ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని సంకేతంతో ఈ పండుగ 3వ రోజున ఒక రథం ముగ్గు వేసి తాడులాగా మరొక ఇంటికి ముందు ముగ్గులతో కలుపుతూ వేస్తూ ఉంటారు. ఇలా వేస్తే ఈ సంక్రాంతి పండుగను ఇలా వేసి ఆ రథాన్ని వేరొక వాళ్ళ ఇంటి ముందు కలిపితే సంక్రాంతి పండుగను రథంతో ఇలా సాగనంపుతారు. ఈ రోజుతో సంక్రాంతి పండుగ ముగుస్తుందండి.
ఇవండి సంక్రాంతి పండగ యొక్క విశిష్టత మరియు విశేషాలు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉంటూ ఉంటాయి అదిగోండి మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ నేను చక్కగా ముగ్గుల్ని వీడియో తీసుకుంటున్నాను. ఇంకా వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదండి, అవి పోతున్నాయి అని చెప్పి మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే మేమందరం అలా వేసేసుకున్నాం ముగ్గుల్ని. చక్కగా మళ్ళీ ఒక్కసారి వీడియో తీసుకుంటున్నానండి. ఒక్కొక్కళ్ళు వేశారు. ఒక అమ్మ కొన్ని వేసింది. అలాగే నా చిటితల్లి వేసిన ముగ్గును కూడా చూపిస్తాను, ఆగండి, వచ్చేస్తుంది. అలా సంక్రాంతి పండుగని మనం ఎంతో అద్భుతంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటాం కదండి. ముగ్గులు చూస్తున్నానండి, అదిగోండి చక్కగా వేసిన ముగ్గులన్నీ అలా వచ్చేసాయి. మనమంతా సంక్రాంతి సెలవులు హాలిడేస్ వస్తే చాలు చక్కగా ఎవరి ఊర్లు వాళ్ళు పిల్లల్ని అదిగోండి నా చిటితల్లి వేసిన ముగ్గు వచ్చింది. ఇదిగోండి చిన్న ముగ్గు, హ్యాపీ భోగి కాకుండా దాని పక్కన ఉన్నది మా చిటితల్లి వేసింది. ఈ టెడ్డీ ఏమో మా సిస్టర్ వేసింది, డయానా అని, మా కజిన్ సిస్టర్, మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి వేసింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నా చిటితల్లి చక్కగా డాన్స్ వేసుకుంటుంది. ఆ ముగ్గు మీద కూడా వచ్చి చక్కగా వేసేస్తుందండి. ఇంకా అలా మేము సంక్రాంతి ఫెస్టివల్ చేసేసుకున్నామండి. సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇంకా పిండి వంటలు, మంచి రకరకాల పిండి వంటలు, అరిసెలని అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అవిగోండి అలా పిండి వంటలు, రకరకాల పిండి వంటలు, కజ్జికాయలు, చెక్కలు, చక్రాలు, ఇంకా బూరెలని, అరిసెలని, అలా రకరకాల పిండి వంటలతో మనం చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇదేనండి సంక్రాంతి యొక్క విశిష్టత. నేను ఒక పెద్ద స్టోరీ చెప్పాను కదా, మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్. అదిగోండి నా చిట్టి తల్లి ఎంత చక్కగా ముద్దుగా రెడీ అయిందో. వాళ్ళ అమ్మమ్మ కుట్టిందండి. మేము 2 తీసుకున్నాము ఫ్రాక్స్, 2 డ్రెస్సెస్ తీసుకున్నాం. తనకి 3 రోజులు, తనకి ఒకటేమో వాళ్ళ అమ్మమ్మ కుట్టింది. 3 days తనకి 3 డ్రెస్సెస్ వచ్చేసినాయి అనమాట. వాళ్ళ సాయి మామతో వాళ్ళు దిగారు ఫోటో. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకుని మై ఛానల్. టాటా, బాయ్. పక్కన వాళ్ళ మామ కారు ఉంది. మా బ్రదరు అజయ్, మా తమ్ముడు పేరు, ఆయన కార్ని వీళ్ళు ముగ్గురు కలిసి పిల్లలు క్లీన్ చేస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. అందుకండి నా చిట్టి తల్లి చక్కగా స్ప్రే చేసి క్లీన్ చేస్తుందంట. అట్లా ఆడుకుంటున్నారు పిల్లలైతే. చక్కగా రకరకాల కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటాం కదండి. ఈ పండుగ 3 రోజులు కూడా చిట్టి తల్లికి మంచిగా 3 days 3 డ్రెస్సెస్ అయిపోయినాయి. అడగండి మళ్ళీ నెక్స్ట్ డే తను మంచిగా రెడీ అయిపోయింది. లాస్ట్ రోజు అండి, కనుమ రోజు. ఫస్ట్ డే భోగి రోజు గ్రీన్, పండుగ రోజు అమ్మ కుట్టింది. 3rd day వేరే డ్రెస్ వేసుకుంది మా అక్క అండి. మేమిద్దరం కూడా అలా రెడీ అయిపోయాము. చక్కగా అందరూ రెడీ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టాటా.